ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అమ్మయ్య ఈ పక్క ఎవరు లేరురా. అమ్మయ్య ఎవ్వకడే ఊర్లేర్రా. అవును టైం ఎంత? ఒకటైదంద్రా. రేయ్ 1 గంటే కదా, ఇంట్లో దొంగతనం చేసుకొని పోదాం. రే ఇది బావిలురా. మీ బావిల్లా? నాకెప్పుడు చెప్పనే లేదే. ఆ బావ కాదురా, ఆయన ఊరందరికీ బావే. ఏది చూపి. మా బావ బంగారం, ఆయన బావ అంటే. రేయ్ ఇంటి దాకా వచ్చి ఫోన్లో చూపించావిందిరా, డైరెక్ట్గా చూద్దాంపా. సర్లే అయితే నువ్వు సైలెంట్ కొని తీసుకొని పోతా. ఓకే. సరే గిడం తెచ్చినావురా. బీగం బీలేరా. అది బావ మంచితనం రా, మనం దొంగలం రా, గోడ దూకే పోవాలా. ఇంటెలిజెంట్ ఫెల్. బావ ముందుగానే ఇద్దరు ఆడపిల్లలు రా, వాళ్ళకి ఖర్చు ఒకటే. బావా బావా లే బావా. ఏందే బయట దొంగలు వచ్చినట్టున్నారు బావా, శబ్దం వస్తుంది. అయినా దొంగలు దోచుకున్నంత డబ్బు మన దగ్గరే ఉంది, పోయి పడుకోపో. ఏం బావా అంటే లే బావా. వాళ్ళ దగ్గర కత్తి గిత్తి ఉండి పొడిచిండు అనుకో, మళ్ళా లేనిపోని ఖర్చు. పోయి పడుకోపో. వస్తావా నన్ను పొమ్మంటావా? ఉండే స్వామి ఒక్కడిని పడుకుంటా, నాకు భయమే. దొంగ 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 దొంగ. అక్క మేము బాగా ఫ్యాన్స్ కా, ఒకసారి బావని చూసి పోదామని వచ్చినాం. అదే పొడి చేతులు వచ్చే బాగుంది చెప్పేసి ఇప్పుడు బంగారు చిన్న ఎత్తుకొచ్చినాం కా. ఏం చేస్తున్నావు బావా? పోలీసులు ఫోన్ చేస్తానా? నీకేమైనా పిచ్చా? వాళ్ళు బంగారు ఇస్తా అంటే బావతో మాట్లాడతారే, నేను పెట్టి తీసుకొని వస్తా. వద్దులేక నువ్వు టీచింది 8 స్కిట్లో చొల్లా, నువ్వు టీచర్లకే తెల్లారిపోతుంది, మాకు ఇబ్బంది. ఏంది దొంగలతో ముచ్చట్లు పెట్టుకున్నావు? మీ అమ్మ కనీసం ఒక చిన్న ముక్కు పొడగన తెచ్చిందా? వాళ్ళు చూడు పాప 2 బంగారు చీరలు తెచ్చిచ్చినారు. అయితే మాత్రం వాళ్ళు దొంగలే. దొంగలకు మాత్రం అక్క బావ ఉండరా? బంగారు తెచ్చిల్లా నిజమేలే. బావతో సెల్ఫీ కావాలి కా. దానిదేముందిరా మళ్ళీ అడగాల? దొంగలతో సెల్ఫీ ఏంది? నువ్వు పదే పదే దొంగ దొంగ అనకు బావా, నాకు చాలా బాధగా ఉంది. దొంగల్ని దొంగ దొంగ అనక ఇంకేమంటారు? వాళ్ళు పద్ధతిగా బంగారు ఇస్తే దొంగలు అంటావు? రేయ్ బావే కాదురా, అక్క కూడా బంగారమే. పోయి మా తమ్ముళ్ళతో ఒక సెల్ఫీ దిగుపో. రా బావా ఫోటో తీసుకుందాము. ఇదొక్క ఫోటో దిక్కా. వా చేసుకోవా. ఇవే తగ్గించుకుంటే మంచిది. బావ సరే కలసలేకపోతాను కా. మళ్ళీ ఏమైందిరా? మా మాదిరి లేవు. బావా ఒక నిమిషం ఇట్రా. నువ్వు సూపర్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? చేసుకో బావా. ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే అక్క బయట చంకా. ఎప్పుడైనా అవసరం అయితే మీ బావను కూడా తీసుకెళ్ళండి రా. నాకు దొంగతనాలు రావే. ఇప్పుడు నీకేమైనా యాక్టింగ్ వచ్చా? వీడియోస్ చేయట్లా? ఇక రానికల్లా ఏమన్నా బావా, సగం కల్లా వల్లబడివి. బయట చంపావా. బావా బైక్ వేసుకొని పోండ్రా. వద్దు లెక్క, పోతా బైక్ కొట్టేసుకొని వెళ్ళిపోతాం లెక్క. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2 hours later. హలో బావా అర్జెంట్గా ఇల్లు వదిలేసి ఎక్కడికైనా పారిపో బావా. దేనికిరా? మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకుని మేము వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతున్నాం బావా. అయినా నేనే దొంగను కాదు కదా. కావాలంటే ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు. ఇప్పుడే అందిన విరిగిపోయిన సమాచారం. గత కొంతకాలంగా దోపిడీ చేస్తున్నటువంటి ముఠాను లుంగీ గ్యాంగ్గా పోలీసులు గుర్తించడం జరిగింది. గ్యాంగ్ లీడర్ బావా అలియాస్ లుంగీ బావా అని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం ముఠా పరారీలో ఉంది. జనాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కొంప ముంచావు కదే. ఫ్యాన్స్ అన్నారుగా బావా. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ